ఇక అప్డేట్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టెక్నాలజీ, ఆధునిక పాలన, సంజీవని ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించి అధికారులతో చర్చించారు. సుమారు 5.5 గంటల పాటు రాష్ట్రంలో పర్యటించిన గేట్స్ పడమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడారు. ఇక అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే క్షణం కూడా తీరికలేని మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ ఏపీలో 5.5 గంటలు గడపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఫౌండేషన్ సిఇఓ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు, పిలుపు మేరకు ఆయన రావడం జరిగింది. దాదాపుగా 5.5 గంటల పాటు ఆయన పర్యటన విజయవాడలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మొదట గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకి నారా లోకేష్, ఎవరైతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఆయన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కూడా నారా లోకేష్ ఆయనతో పాటు బిల్ గేట్స్ తో పాటు పర్యటనలో కొనసాగుతూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడుతో పర్యటనలో చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత చంద్రబాబు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు సాదర స్వాగతం పలికారు. స్వాగతం పలకడంతో పాటు మంత్రులందరినీ కూడా, అందుబాటులో ఉన్న మంత్రులందరినీ కూడా బిల్ గేట్స్ పరిచయం చేయడం జరిగింది. ముఖ్యంగా పొంగులేటి నారాయణ కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, సవిత కావచ్చు, ఇలా గుట్టుపట్టి రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా మంత్రులందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. తొలుత సిఎస్ విజయానంద్ ఎవరైతే ఉన్నారో ఆయన పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ కి సంబంధించిన పలు ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆర్టీజీఎస్ కి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ రకంగా జరుగుతుందనే దాని మీద కూడా బిల్ గేట్స్ కు చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. ఏదైతే మన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరిపాలన ఏ విధంగా చేయవచ్చు, ఈజీగా పరిపాలన ఏ విధంగా చేయొచ్చు, సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకు పోవచ్చు అనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి వివరించడం జరిగింది. ఈ విధంగా మేము టెక్నాలజీని జోడించి సమస్యల పరిష్కారాన్ని కానీ పరిపాలన కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనే దాని మీద ఆయనకి వివరించడం జరిగింది. దాంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏదైతే ఉందో పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్ కు సీఎం ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య ఓ వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి ఒక కొత్త తొలి అడుగులు పడినాయి, కొత్త ఒక దిశ కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. బిల్ గేట్స్ తన అనుబంధాన్ని సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే 1997లో చంద్రబాబు మొదటిసారి బిల్ గేట్స్ కలిశారని చెప్పి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి గేట్స్ సమక్షంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఏపీలో వివిధ ప్రాజెక్టులకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 10 సంవత్సరాలతో స్వర్ణాంధ్ర సాధన కృషి చేస్తున్నామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. వైద్యం, విద్య, వ్యవసాయం ఏదైతే ఉందో ఈ మూడింటికి సంబంధించి పలు అంశాలను ఆయనకి వివరించడం జరిగింది. ఇప్పటికే విద్యా రంగంలో తెచ్చిన మార్పులు, సాధించిన ఫలితాలపైన కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ ఖర్చుతో రైతులు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. ఈ మొత్తం మీద బిల్ గేట్స్ కూడా ఏదైతే ఈ సంస్థ ఎథిక్ ఇన్ఫోమిక్స్ అనే సంస్థ కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో పాటు ఇదయ్యి కొలాబరేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రైతులకు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే టెక్నాలజీ జోడించిన కార్యక్రమాలు ఉన్నాయో వాటి అందిస్తామన్న దీన్ని కూడా వివరించడం కూడా జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా నిలిచిన కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ నూతన మేయర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఈ విజయానికి కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యూహ రచన ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రచారంలో ముందుండి కార్పొరేటర్లను గెలిపించుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అధికార పార్టీ అడ్డంకులను, ప్రతిపక్షాల ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొడుతూ బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దగ్గించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నిజామాబాద్ నుంచి మా బీఆర్కే ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ లో బండి సంజయ్ వ్యూహం అయితే పనిచేసింది. ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ కరీంనగర్ లో బీజేపీ సీట్ అయితే కైవసం చేసుకుంది. మేయర్ సీట్ అయితే కైవసం చేసుకుంది. బండి సంజయ్ చేసిన వ్యూహం అంతా ఫలించిందని చెప్పొచ్చు. చివరకు కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, అలాగే డిప్యూటీ మేయర్ గా సునీల్ రావులు అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గత కొన్ని రోజులుగా హైడ్రామా కొనసాగింది. కరీంనగర్ లో నామినేషన్ వేసిన నుంచి మొదలు ఈ రోజు జరిగిన ఎన్నిక వరకు, ఏదైతే మేయర్ ఎన్నిక వరకు కూడా అంతా కూడా హైడ్రామా కొనసాగిందనే చెప్పొచ్చు. కరీంనగర్ సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అక్కడే ఉండి పనిచేసినప్పటికీ కూడా వాళ్ళ వ్యూహాలు అయితే పని చేయలేదు. బండి సంజయ్ కేంద్ర మంత్రి ఏదైతే ఉన్నాడో ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ లో కాషాయ జెండా ఎగరవేయాలని ఒకే లక్ష్యంతో పనిచేశారు. ఆ కారణంగానే కరీంనగర్ లో అయితే బీజేపీ జెండా ఎగిరిందనే చెప్పొచ్చు. అయితే కరీంనగర్ కి సంబంధించి ఈసారి బీజేపీకి 30 సీట్లు వచ్చాయి. ఎప్పుడు లేని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా కరీంనగర్ కు మొదటిసారిగా 30 సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ సంబంధించి 14 వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ సంబంధించి 9 వచ్చాయి, ఎంఐఎం కు 3 వచ్చాయి, స్వతంత్రులకు ఒక 10 మంది వచ్చారు. అయితే ఈ కాంగ్రెస్ నాయకులు అంతా కలిస్తే మాత్రం, ఈ స్వతంత్రులు వీళ్ళంతా కలిస్తే మాత్రం ఖచ్చితంగా మేయర్ పీఠం అయితే కాంగ్రెస్ అధిరోహించాల్సింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ అప్పటికే తన వ్యూహ రచనతో కారణంగా అక్కడ ఎవరిని కూడా రాకుండా ఏదైతే ఎంఐఎం వీళ్ళంతా స్వతంత్రులు అందరూ కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి అవకాశం ఉండేది కరీంనగర్ లో. కాకపోతే బండి సంజయ్ చేసిన చర్యల కారణంగా ఈ రోజు మేయర్ పదవి అయితే దక్కింది. చాలా మొట్టమొదటిసారిగా కరీంనగర్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక విజయం చెప్పొచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అదే పరిస్థితి. ఈ కరీంనగర్, నిజామాబాద్ ఖచ్చితంగా ఈసారి కాషాయ జెండా ఎగరాలనే కమల్నాథులు అయితే ఊళ్ళూరులో అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఇటు సంజయ్ ఇటు ధర్మపురి అరవింద్ కూడా ఖచ్చితంగా ఈసారి నిజామాబాద్ పైన కాషాయ జెండా ఎగరేస్తామంటూ కూడా వారు తెలియజేయడం జరిగింది. చివరి క్షణాల్లో నిజామాబాద్ మేయర్ పీఠం అయితే కోల్పోవాల్సి వచ్చింది. కరీంనగర్ లో మాత్రం కాషాయ జెండా ఎగిరింది. అటు బండి సంజయ్ తను వ్యూహం రచించి మొదటి నుంచి కూడా ఈ పని చేయడం వల్ల ప్రస్తుతం అయితే మేయర్ పీఠం అయితే కైవసం అయిందని చెప్పొచ్చు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చివరి క్షణాల్లో మేయర్ పీఠం అయితే కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎంఐఎం తో పొత్తుగూడి ఒక స్వతంత్ర అభ్యర్థి ఏదైతే బీఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్థిని తీసుకొని నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కరీంనగర్ లో సంబరాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఏదేమైనప్పుడు ఉత్తర తెలంగాణలో మాత్రం ప్రస్తుతం బీజేపీ అనేది ఒక లార్జెస్ట్ పార్టీకి అయితే ఏర్పడిందనే చెప్పొచ్చు. ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 66 సీట్లు బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కరీంనగర్ లో గెలిచిన బీజేపీ విజయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని ప్రభావం అయితే ఉండనుందని నాయకులు అయితే తెలియజేశారు. బండి సంజయ్ కూడా అదే విషయం తెలియజేశారు. కరీంనగర్ నుంచే తెలంగాణలో బీజేపీ సీఎం అవ్వడానికి ఇక్కడి నుంచే తొలి అడుగు పడిందని చెప్పి బండి సంజయ్ కూడా తెలియజేశారు. కరీంనగర్ విజయం తర్వాత బీజేపీ శ్రేణులంతా ఉత్సాహంగా మారాయని చెప్పొచ్చు. కరీంనగర్ విజయంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో సీఎం తెలంగాణ బీజేపీ వశం కానుంది. కాషాయ జెండా తెలంగాణలో ఎగరనుందని చెప్పి కూడా ఈ బీజేపీ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు నిజామాబాద్ లో కూడా ఉదయం నుంచి కూడా హైడ్రామా కొనసాగింది. ఇటు ధర్మపురి అరవింద్ వాళ్ళ గెలిచిన అభ్యర్థులందరినీ కూడా తీసుకొని వాహనంలో వచ్చి చివరికి ఒకటే చెప్పారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పటాన్ చెరువు రాజకీయాల్లో మున్సిపల్ ఫలితాల తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సినిమా స్టైల్లో బుల్లెట్ దిగిందా లేదా అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ డైలాగ్ ద్వారా ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలను ఉద్దేశించి స్పందించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మహిపాల్ రెడ్డి ఒకే వాహనంలో రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు,
ఎస్, ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో తుది ఘట్టానికి వచ్చాయని చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 అట్లాగే 7 కార్పొరేషన్లో ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మెజార్టీ స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. సో ఇక ఈ నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో అక్కడ ఏదైతే ఇస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఓటు వేసి బయటికి వచ్చే క్రమంలో కొన్ని సినిమా డైలాగ్స్ అయితే మాట్లాడారు. సో బుల్లెట్ దిగిందా లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఆ వ్యాఖ్యలు పరోక్షంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున అర్థమవుతున్న పరిస్థితి. సో ఇక అక్కడ చూసుకుంటే ఆ మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం కూడా 5 మున్సిపాలిటీలు అయితే ఉంటాయి. సో అందులో గుమ్మడిదల అట్లాగే గడ్డపోతారం ఇంద్రేశంతో పాటు ఇస్నాపూర్ కూడా తమ ఖాతాలో అయితే బీఆర్ఎస్ పార్టీ వేసుకుంది. అట్లాగే జిన్నారం మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లతో మద్దతుతో అదైతే మొత్తం కూడా వాళ్ళైతే కైవసం చేసుకున్నారు. ఇక దీంతో ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమేనని చెప్పొచ్చు. సో మనకు తెలుసు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అయితే ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో చేరారని ఆరోపణలు అయితే వచ్చాయి. సో దాంతో ఇంకా బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత స్పీకర్ని ఆదేశించడం, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పీకర్కి అయితే చెప్పిన నేపథ్యంలో ఇక 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో అందులో గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా కీలకంగా ఉన్నారు. సో ఇక దాంతో వాళ్ళకు స్పీకర్ అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. సో దాంతో ఇక గూడెం మైపాల్ రెడ్డి కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి అయితే దూరంగా ఉంటున్నారు. అంటే ఏవైనా కార్యక్రమాలు ఉన్నా కానీ వాటికైతే దూరంగా ఉంటున్నారు. ఇక కార్యకర్తలతోని బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు చాలా బాధపడుతున్నానని చెప్పి అని కూడా కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు అయితే మరి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి చేశారని కూడా చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇస్నాపూర్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఎంపీ రఘునందన్ రావు అట్లాగే ఇద్దరు కలిసి కూడా ఒకే కారులో వచ్చి ఓటు వేయడం అక్కడ చూసానికైతే అక్కడ చాలా ఆసక్తికరంగా కనిపించిందని చెప్పాలి. విజయ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తీవ్ర ఉత్కంఠ మధ్య నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ కొండా శ్వేత ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ మంజుల ఎంపికయ్యారు. కొండా శ్వేత, మంజుల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు ఎట్టకేలకు తెరపడడం జరిగింది ఈ రోజుతో. అంటే ఎలక్షన్లు జరిగిన తర్వాత కౌంటింగ్ అయి 3 రోజులైన నేపథ్యంలో 3వ రోజుకు ఈరోజు బలపరీక్ష నిరూపణ జరగడం జరిగింది. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. మొత్తం మీద వరంగల్లో చూసినట్లయితే 3 కార్పొరేషన్లు ఏదైతే మున్సిపాలిటీ ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడడం జరిగింది. తొర్రూరు కావచ్చు, మహబూబాదు, కేశం, జనగాం. అంటే ఎక్కడ కూడా హోరాహోరీగా వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కోర్ లేకుండా ఉండడం వల్ల అవి వాయిదా పడడం జరిగింది. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. అంటే దాదాపుగా కాంగ్రెస్ ఏదైతే ఉందో మొత్తం మీద 116 మున్సిపల్ ఎన్నికలలో దాదాపుగా 11 స్థానాలు అయితే రేపటికి వాయిదా పడ్డాయి. అంటే ఇప్పటికీ దాదాపుగా ఉన్నటువంటి ఏదైతే 105 చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లో అవన్నీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడమైంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 80 పైసలకు స్థానాలు కైవసం చేసుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే కనుక మిగతా 11 స్థానాలు అయితే రేపు జరగనున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అభ్యర్థులను వివిధ టూర్లలో భారీ బందోబస్తు మధ్యన తీసుకువెళ్తున్నారు. దాదాపుగా రాష్ట్రాలలో కూడా కొన్ని చోట్ల సంఘటనలు కూడా జరిగినాయి. వాటిని ఎదుర్కోవడం, వాటిని అడ్డగించడం, దాదాపుగా ఇరుపక్షాల కార్యకర్తలు కొట్టుకోవడం, తర్వాత లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద హోరాహోరీ జరిగినటువంటి ఎన్నికల్లో కొద్ది గసాలకు అంటే 80 పైసలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో చాలా
అంటే ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది, ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడుతున్నారు, ప్రభుత్వానికి మనం ఏ ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకూడదు అనేది గతంలో కూడా పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో అందరికీ అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అదే దానిలో భాగంగానే మొత్తం మీద కూడా ఆ సీట్లని కైవసం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ ఉత్సాహాన్ని నింపినటువంటి సందర్భం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే రేపు ఆయన్ని మిగతా 11 స్థానాలు కూడా ఎవరి నువ్వా అని అనే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికా లేకుంటే ప్రతిపక్షానికా నేపథ్యంలో ఉన్నట్టు జరగాల్సి ఉంది. రేపు మొత్తం అవి కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో కూడా అప్పటికే మొన్న క్యాబినెట్ మీటింగ్ సమావేశాలు జరుపుకోవడం జరిగింది. ప్రజలు మన పక్షాన ఉన్నారు కాబట్టి మొత్తం స్థానాలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా క్లోజ్ చేసుకొని ప్రజాపాలనకు మనము అంకితం కావాలి. ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేసినామో అవన్నీ కూడా మనం నెరవేర్చే విధంగా మనం ఒక ప్రణాళిక ప్రకారం పోవాలి. రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పోయే దిశగా ఉన్నది. మొత్తం మీద ఈ రోజు లాస్ట్ అయ్యే విధంగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. రేపు మిగతా స్థానాలు చేరాల్సి ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.